సమ్మర్ మీలో ఎంతమందికి ఇష్టం? నాకైతే చాలా చాలా ఇష్టం. నాకే కాదండి, చాలామందికి సమ్మర్ అంటే ఇష్టం ఉంటుంది. ఎందుకంటే మిగిలిన అన్ని సీజన్స్‌తో కంపేర్ చేసుకుంటే చిన్నప్పటి నుంచి మనకి సమ్మర్‌లోనే ఎక్కువ బ్యూటిఫుల్ మెమరీస్ అయితే ఉంటాయి. ముఖ్యంగా స్కూల్ డేస్‌లో. సమ్మర్ స్టార్ట్ అవ్వగానే స్కూల్ డేస్‌లో సింగిల్ సెక్షన్ స్టార్ట్ అవుతాయి. సింగిల్ సెక్షన్ స్టార్ట్ అవ్వగానే ఎర్లీగా లేచి త్వరగా స్కూల్‌కి వెళ్ళి మళ్ళీ ఆఫ్టర్‌నూన్ 1:00 అయ్యేసరికి ఇంటికొచ్చేసి ఆడుకోవటం, ఫ్రెండ్స్‌తో తిరగటం, అదే టైంకి ఐస్ క్రీమ్ బళ్ళు రావటం, అవి కొనుక్కొని తినటం. మనం ఇప్పుడు వందల వేల రూపాయల ఐస్ క్రీమ్‌లు కొనుక్కొని తిన్నా కూడా అప్పుడు తిన్న పుల్లైస్ టేస్ట్ గానీ, ఆ మెమరీ గానీ, ఆ ఆనందం గానీ మనకి వందల వేల రూపాయల ఐస్ క్రీముల్లో దొరకదు. అలానే సమ్మర్ హాలిడేస్ అంటే అదొక బ్యూటిఫుల్ మెమరీ మనకి. అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళటం, లేదన్నా ఎక్కడికైనా ట్రావెలింగ్‌కి వెళ్ళడం, ఫ్రెండ్స్‌తో అక్కడ అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఫ్రెండ్స్‌తో ఆడుకోవటం, స్కూల్ స్టార్ట్ అవ్వడానికి ఒక 2, 3 డేస్ ముందు ఇంటికొచ్చి హోంవర్క్ మొత్తం హడావిడిగా కంప్లీట్ చేయటానికి చూడటం, ఇవన్నీ కూడా మనకి ఒక బ్యూటిఫుల్ మెమరీ లాగా ఇప్పుడు అనిపిస్తూ ఉంటాయి. మళ్ళీ స్కూల్ ఫస్ట్ డే వెళ్ళడానికి ఎంత లేజీగా అనిపిస్తుంది అంటే అది మాటల్లో చెప్పలేమనమాట. ఏదో ఒకటి చెప్పి స్కూల్‌కి ఈరోజు వెళ్ళకుండా ఉండిపోదామా అమ్మా నాన్నలతోని అని చెప్పి మనకు అనిపించిన రోజులు. అలానే మళ్ళీ మనం స్కూల్‌కి వెళ్ళగానే మనం ట్రావెల్ చేసి వచ్చిన ఊర్లో ఏం జరిగిందని ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చూస్తే చాలా బ్యూటిఫుల్ మెమరీస్. అలానే ఫుడ్ పరంగా చూసుకుంటే సమ్మర్ వచ్చేసరికి మామిడి పళ్ళు, తాటికాయలు, ఈత పళ్ళు, చెరుకు రసం ఇలా చాలా సీజనల్ అండ్ హెల్తీ ఫుడ్ వచ్చేది కూడా మనకి సమ్మర్‌లోనే. మిగిలిన సీజన్స్‌లో కూడా సీజనల్ ఫ్రూట్స్ ఇవన్నీ వస్తాయి, కానీ మనకి మోస్ట్ మెమరబుల్ ఫుడ్ దొరికేది సమ్మర్‌లోనే. ఇవన్నీ తింటున్నప్పుడు వచ్చే ఆనందం, మనం ఎక్కువగా అన్నం కంటే ఈ తాటికాయలు, ఈత పళ్ళు, మ్యాంగోస్ ఇవి తినడమే మనకి ఎక్కువగా ఇష్టంగా తిని ఆ హ్యాపీనెస్ అదంతా ఎంజాయ్ చేసే మూమెంట్ సమ్మర్‌లోనే మనకి ఎక్కువగా ఉంటాయి. హ్యాపీనెస్, ఎంజాయ్‌మెంట్‌తో పాటు హెల్త్ పరంగా చూసుకున్న, ప్రకృతి పరంగా చూసుకున్న మిగిలిన అన్ని సీజన్స్ కంటే కూడా సమ్మర్ ఈజ్ ద బెస్ట్ అని నేను చెప్తాను. ఎందుకంటే సమ్మర్‌లో మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ కరిగిపోయి స్వెట్ రూపంలో బయటికి పోయి మనం హెల్తీగా ఉండటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కానీ మనం ఆ చెమట పట్టకుండా ఉండటానికి ఏసీ రూమ్‌లోకి వెళ్ళటం, ఆ చెమటనే మన బాడీకి అసలు ఉండకూడదు అనేలా చూడటం ఇవన్నీ వేరే విషయం అనుకోండి. కానీ ఆ సమ్మర్ అనేది మన హెల్త్‌కి ఆ స్వెట్‌ని బయటికి పంపించేసి మన హెల్త్‌ని ఎంత గ్రో చేస్తుంది అంటే అది మనం ఎక్స్‌ప్లెయిన్ చేయలేం. మనకి ప్రకృతి ప్రతీదీ కూడా మనకి హెల్తీగా ఉండడానికి తోడ్పడుతుంది. కానీ మనం ప్రకృతిని అవాయిడ్ చేసి మనం ఆర్టిఫిషియల్‌గా ఉన్న వాటిని మన ఎంజాయ్‌మెంట్ కోసం తీసుకొస్తూ ఉంటాం. అదంతా సెపరేట్ మ్యాటర్ అనమాట. అలానే ప్రకృతి పరంగా చూసుకుంటే సమ్మర్‌లోనే మొక్కల గ్రోత్ కూడా చాలా బావుంటుంది. అదేంటి సమ్మర్‌లో ఎండలకి తట్టుకోలేక మొక్కలు చనిపోతాయి కదా! నేను రాంగ్‌గా చెప్తున్నాను అనుకుంటున్నారా? కాదండి, నిజం చెప్తున్నాను. మిగిలిన సీజన్స్‌తో కంపేర్ చేసుకుంటే సమ్మర్‌లోనే మొక్కల ఎదుగుదల చాలా బావుంటుంది. కాకపోతే వాటిని సరైన విధంగా టేక్ కేర్ చేయాలి. మనం ఏ విధంగా అయితే సమ్మర్‌లో డీహైడ్రేట్ అవ్వకుండా ఉండటానికి వాటర్ ఎక్కువగా తాగటం, రకరకాల జ్యూసులు తాగటం చేస్తామో, అదేవిధంగా మొక్కలకి కూడా దానికి కావలసిన ప్రోటీన్ అండ్ న్యూట్రియంట్స్ లిక్విడ్స్ రూపంలో అందజేయగలగాలి. పాడైపోయిన ఫ్రూట్స్ కానీ, లేదా ఫ్రూట్స్ యొక్క పీల్స్‌తో కానీ ఫ్రూట్ ఫర్టిలైజర్స్ తయారు చేసి మొక్కలకి ఇస్తూ ఉండాలి. ప్రాపర్‌గా వాటర్ అందచేయాలి. ఇలా టేక్ కేర్ చేస్తే మిగిలిన సీజన్స్ కంటే సమ్మర్‌లోనే గ్రోత్ చాలా బావుంటుంది. ఈవెన్ మనం ఉగాది జరుపుకొని ఉగాది రోజున పొలం దున్ని వ్యవసాయం మొదలు పెడతాం కూడా. వ్యవసాయం మీద అవగాహన ఉన్నవారికి మన హిందూ సాంప్రదాయం ప్రకారం న్యూ ఇయర్ అంటే ఉగాది జరుపుకునే వారికి ఈ విషయం గురించి చాలా బాగా తెలుస్తుంది. ఇలా మనకి సమ్మర్‌లో ఎన్నో మెమరీస్ ఉంటాయి కదా! అందుకే నాకు సమ్మర్ అంటే చాలా ఇష్టం. కానీ నాకు సమ్మర్‌లో వచ్చిన మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే వైజాగ్‌లో నేను చూస్తున్నది, ఇక్కడ మాకు దగ్గరలో పోర్ట్ ఏరియా ఉందండి. అక్కడ నుంచి విపరీతమైన పొల్యూషన్ వస్తుంది. ఒక బ్లాక్ కలర్ మట్టి గాలికి ఎగిరి ఇంటి దగ్గర పడుతుంది. దానివలన మొక్కలు చాలా డ్యామేజ్ అవుతున్నాయి. మామూలుగా అయితే నేను ఇప్పుడు చేస్తున్న ఈ క్లీనింగ్ ప్రాసెస్ అంతా కూడా
నెలకొక్కసారి లేదా 2 నెలలకొక్కసారి చేస్తాను. కానీ ఈ సమ్మర్‌లో మాత్రం ఎవ్రీ 1 వీక్ ఒక్కసారి క్లీన్ చేయాల్సొస్తుంది. 1 వీక్‌కి ఒక్కసారి క్లీన్ చేసినా కూడా నెక్స్ట్ డే లేచి చూసేసరికి మళ్ళీ మొక్కల మీద విపరీతమైన నల్లమట్టి. ఈ నల్లమట్టి ఇంతలా స్ప్రెడ్ అవ్వటం వల్ల మొక్కలు పచ్చదనాన్ని కోల్పోయి వాటి జీవాన్ని కోల్పోతున్నాయి. నిజానికి మాకు పోర్ట్‌కి దగ్గర ఒక 15 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుందండి. అయినా కూడా ఎంత నల్లమట్టి వస్తుంది అంటే చూసారు కదా! నేను ఈరోజు ఒక 10 టైమ్స్ తుడిచాను ఇల్లు. అయినా కూడా ఈవినింగ్ మళ్ళీ తుడిచేసరికి ఎంత నల్లమట్టి కనిపిస్తుందో కదా! పొల్యూషన్ అంతలా వస్తుందనమాట. ఈ పొల్యూషన్ దగ్గర ఒక 30 ఆర్ 40 కిలోమీటర్స్ వరకు స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. ఈ సమ్మర్‌లో అయితే మెయిన్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ల్యాండ్ అంతా డ్రై అయిపోయి ఉంటుంది కదా! అందుకు ఈ సమ్మర్‌లో బాగా ఎక్కువగా చాలా డిస్టెన్స్ వరకు స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. పోర్ట్ చుట్టుపక్కల అయితే అసలు ఉండలేము. మేము గాజువాక నుంచి టౌన్ వెళ్ళాలి అంటే మేము పోర్ట్ ఏరియా దాటుకునే వెళ్ళాలి. ఆ పోర్ట్ చుట్టుపక్కల డైలీ వాటర్ ట్యాంకర్స్ వచ్చి వాటర్ అంతా రోడ్ల పైన వేసి తడుపుతూ ఉంటాయన్నమాట. ఆ డస్ట్ అంతా వెహికల్స్ పైన వెళ్ళే వాళ్ళ మీద పడకుండా, కంట్లో పడకుండా అని. అయినా కూడా మీద పడుతూనే ఉంటుంది. ఒకవేళ ఆ వాటరు రోడ్డు పైన వేయకపోతే అసలు తోవ కూడా కనిపించదు. అంత పొల్యూషన్ ఉంటుంది అక్కడ. నిజానికి ఈ ఒక్క విషయంలో మాత్రమే వైజాగ్ నాకు చాలా బాగా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. అదర్వైజ్ వైజాగ్ ఈజ్ మోస్ట్ బ్యూటిఫుల్ సిటీ అండి. వైజాగ్ బీచెస్, కైలాసగిరి, అలానే టీటీడీ అండ్ ఇస్కాన్ టెంపుల్స్, చాలా అందమైన వ్యూ పాయింట్స్ ఉంటాయి తెలుసా వైజాగ్లో. నాకు వైజాగ్ అంటే చాలా చాలా ఇష్టం. కానీ కొంచెం పొల్యూషన్ పరంగా డెవలప్డ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఫ్యాక్టరీస్ అన్నీ డెవలప్ అవుతూ ఉంటున్నాయి కాబట్టి తప్పదు. పొల్యూషన్ మాత్రం చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. కొంచెం కంట్రోల్లో ఉంటే బాగుండు ఈ పొల్యూషన్ అని చెప్పి నా ఒపీనియన్. నాకు అలా అనిపిస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు. నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, తోటకూర సీడ్స్ ఏ విధంగా కలెక్ట్ చేస్తానో చూపిస్తాను అని చెప్పి. ఫస్ట్ ఈ విధంగా తోటకూర కొమ్మల్ని కట్ చేసుకొని మన చేతిలో ఆ కంకుల్ని తీసుకొని ఇలా నిమురుతూ ఉంటే విత్తనాలన్నీ కిందకి వచ్చేసి దానిలో ఉండే వేస్ట్ అంతా బయటికి పైన ఉండిపోతుందండి. అలా చేసిన తర్వాత ఒక్కసారి మనం విసనకర్రతో కానీ పేపర్తో కానీ ఇలా పైన విసిరితే ఆ పొట్టంతా ఎగిరిపోతుంది. తర్వాత ఒక 5 అవర్స్ పాటు ఎండలో ఎండపెట్టుకుంటే సరిపోతుంది. విత్తనాలు రెడీ అయిపోతాయి. కానీ ఈ మొక్కలు ఇంకా రెడీ అవ్వటానికి టైం ఉందండి. నేను త్వరగా తీసేసాను. క్లీనింగ్ ప్రాసెస్ పెట్టాను కదా, ఈ ప్రాసెస్లో వాటర్ పడి విత్తనాలన్నీ రాలిపోతాయని చెప్పి త్వరగా తీసేసాను. పర్వాలేదు, ప్రాబ్లం అయితే ఏటీ లేదు. కాకపోతే ఇంకొద్ది రోజులు ఉంచితే బాగా డ్రై అయిపోయి విత్తనాలు ఈజీగా కలెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇదండి ఇవాల్టి మన వీడియో. సరే అండి, నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.